నాన్న నాన్న నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేర్చుకోవడానికి ఒక సన్నాయి కొనిపెట్టవా? కొడుకు అడిగాడు తండ్రిని. వద్దురా, వేలాపాల లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది అన్నాడు తండ్రి. పర్లేదు నాన్న, మీరంతా నిద్రపోయిన తరువాత వాయించుకుంటాను చెప్పాడు కొడుకు అమాయకంగా. ప్రేమకు పెళ్ళికి తేడా ఏంటి అడిగాడు సురేష్. ప్రేమ సైకిల్ ప్రయాణమైతే పెళ్ళి పడవ ప్రయాణం చెప్పాడు రమేష్. అదెలా ఆరా తీశాడు సురేష్. ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు, కానీ పడవ ప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా వివరించాడు రమేష్. శిష్యుడు: గురువుగారు, జ్ఞానం సిద్ధించాలంటే ఏం చేయాలి? రోజు కొన్ని మంత్రాలు నాతో కలిసి చదవాలి. దాంతోపాటు రోజు 2 అరటిపళ్ళు కూడా తినాలి నాయనా అని చెప్పాడు గురువు. వెంటనే శిష్యుడు: గురువుగారు, చక్కెరకేళినా లేక అమృతపానినా, ఏ మంత్రం చదవాలని అడిగి ఉంటే నీకు జ్ఞానం వచ్చేదేమో, కానీ అరటిపండు గురించి అడిగావు చూడు అన్నారు గురువుగారు. అల్లరి చేశావని అమ్మ ఒక దెబ్బ కొడితే ఓర్చుకోలేవట్రా అడిగాడు తండ్రి కొడుకుని. నీలాగా బాగా అలవాటైన తర్వాత ఓర్చుకుంటానన్నా అన్నాడు కొడుకు. భార్య: ఏవండి, ఈసారి మీ బర్త్డే గిఫ్ట్ ఏమివ్వాలి? భర్త: ఏమీ వద్దు, నువ్వు మర్యాదగా మంచిగా ప్రేమతో మాట్లాడితే చాలు. భార్య: ఊహు, నేను గిఫ్టే ఇస్తా. భర్త: నా కర్మ కర్మ. పండక్కి కూతురు పుట్టింటికి వచ్చి వాళ్ళ తండ్రితో ఇలా అంది. కూతురు: నాన్న, మా ఆయన పండక్కి బియ్యం డబ్బులు ఇమ్మని నీతో చెప్పమన్నారు. తండ్రి: బియ్యం డబ్బులునా? అదేంటే, అంత కష్టాల్లో ఉన్నారా తల్లి? కూతురు: అదేం లేదు నాన్న, బానే ఉన్నాం. తండ్రి అల్లుడికి ఫోన్ చేశాడు. తండ్రి: అల్లుడు గారు, పండక్కి బియ్యానికి డబ్బులు అడిగారంట కదా? అల్లుడు: బియ్యానికి డబ్బులు కాదండి, BMW కారు అడిగా. తండ్రి కూతుళ్ళు షాక్. భార్య: ఏమండి, నేను పొడుపు కథ చెప్తాను, విప్పాలి. రోజు చూస్తారు కానీ తెచ్చుకోలేరు, ఏంటది? భర్త: ఎదురింటి పద్మజని